హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్. ఇవాళ మనం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వెయిటేజ్ చాప్టర్ వైజ్ చూద్దాం. ఇది వచ్చేసి ఇంతకు ముందు వచ్చిన వాటి నుంచి కలెక్ట్ చేసి, అంటే ఎగ్జాక్ట్గా కాదు, నియర్లీ ఇలా ఉండొచ్చని ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మీకు అదంతా ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాప్టర్ వైజ్ ఏంటి, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది, ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు సిలబస్ తెలుసుకోవాలి. సిలబస్ తెలుసుకోకుండా మీరు ఏదంటే చదివితే మాత్రం కష్టం అవుతుంది. ఫస్ట్ సిలబస్ చూద్దాం. ఇప్పుడు ఇది ఏపీఎస్ఐ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్. మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా రెండింటికి సిలబస్ ఇదే. అర్థమెటిక్లో కొన్ని టాపిక్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెంబర్ సిస్టమ్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, వర్క్స్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్. ఈ చాప్టర్సే ఉంటాయా అంటే కాదు, కింద ఎక్సెట్రా అని ఇచ్చాడు. కాబట్టి అర్థమెటిక్ మీరు అన్ని చాప్టర్స్ నేర్చుకోవాలి, అది తప్పదు, నేర్చుకోవాల్సిందే. ఇంకా కింద చూడండి, రీజనింగ్ ఉంది కదా. అనాలజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పెషల్ విజువలైజేషన్, స్పెషల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్స్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ. ఇవి మాత్రమే కాదు, ఇంకా బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి, సిరీస్ ఉంటాయి, ఇలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ర్యాంకింగ్స్, డైరెక్షన్స్, ఇవాళ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చింది కాదు, అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం మొత్తం చూసుకోవాల్సిందే. అదేంటంటే కింద ఎక్సెట్రా అని ఇచ్చాడు చూడండి. మీకు పర్టికులర్గా ఈ టాపిక్సే ఉంటాయని ఇవ్వలేదు. కాబట్టి ఫస్ట్ అది తెలుసుకోండి. మీరు ఇక్కడ ఇవే ఇచ్చారంటే రేపు జాబ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సిలబస్ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా తెలుసుకోండి. ఇప్పుడు మనం వెయిటేజ్లోకి వెళ్దాం. ఏపీఎస్ఐ మెయిన్స్ వెయిటేజ్. ఇంతకుముందు లాస్ట్ నోటిఫికేషన్లో వచ్చేసి 18 to 20 మార్క్స్ నెంబర్ సిస్టమ్ నుంచే వచ్చాయి. నెంబర్ సిస్టమ్ అంటే ఓన్లీ నెంబర్ సిస్టమే కాదు, అది ఇంటర్లింక్డ్ ఉంటుంది. ఎల్సిఎం అండ్ హెచ్డిఎఫ్, డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్, ఇలా ఈ 4 టాపిక్స్ కలిపి నెంబర్ సిస్టమ్ కింద అడగడం జరిగింది. 18 to 20 మార్క్స్ వచ్చాయి లాస్ట్ టైం. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇది చాలా ఈజీగా స్కోర్ చేసుకునే టాపిక్ అనమాట. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ చిన్నప్పుడు బాగానే నేర్చుకుని ఉంటారు. గసాగు, గసాబా, డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్, ఇవన్నీ చాలా సింపుల్. చిన్నప్పుడు అన్నీ నేర్చుకున్నవే. నెంబర్స్ గురించి ఎలా ఉంటాయి ఏంటి మొత్తం సింపుల్గా నేర్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కాన్సన్ట్రేట్ చేయండి ఈ టాపిక్ మీద. స్కోరింగ్ టాపిక్ ఇది. ఈ లాస్ట్ టైం ఈ ఇంటర్లింక్డ్గా 20 మార్క్స్ ఇచ్చాడు, 18 to 20 మార్క్స్. ఈసారి కూడా అంతే కాకపోయినా 15 మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. 4 టాపిక్స్, 4 3s వేసుకున్నా, 4 4s వేసుకున్నా 15 మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఈజీ టాపిక్స్ని కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, యావరేజెస్, పార్ట్నర్షిప్. రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే డైరెక్ట్ రేషియో అండ్ ప్రపోర్షనే కాదు, ఇంకా ఇది ఇంటర్లింక్డ్ ఉంటుంది దీనికి కూడా. ఇప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్లో ఇంటర్లింక్డ్ ఇవ్వచ్చు. వాడు రేషియోస్ ఇస్తాడు అక్కడ. ఇంకా యావరేజెస్లో ఇస్తాడు, ఏజెస్లో రేషియోస్ ఇస్తాడు, పార్ట్నర్షిప్లో ఇస్తాడు. ఇలా పర్సంటేజెస్లో కూడా వాడు ఈ రేషియోలో పర్సంటేజ్ ఉంది వాళ్ళకి అని ఇలా ఇవ్వచ్చు. అన్నీ ఇంటర్లింక్డ్ టాపిక్స్ అనమాట. మీరు అన్నీ తెలిస్తేనే సింపుల్గా నేర్చుకోవచ్చు. అర్థమెటిక్ అనేది స్కోరింగ్ సబ్జెక్టు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే ఏం కాదు, నిదానంగా ప్రిపేర్ అవ్వండి. టైం ఉంది. నోటిఫికేషన్ అయితే ఇప్పుడే వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి నిదానంగా ప్రిపేర్ అవ్వండి. పర్సంటేజెస్లో 6 to 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. యావరేజెస్లో 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ పార్ట్నర్షిప్లో 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. యావరేజెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది టాపిక్. అన్నీ ఇవి మన డైలీ లైఫ్లో జరిగేటివి. పార్ట్నర్షిప్ అంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఉంటాం. అలా అక్కడ ఏదైనా ఒక బిర్యానీ లేకపోతే ఏదైనా ఫుడ్ తినేసి ఉంటాం. ఇద్దరం ఫుడ్ బిల్స్ షేర్ చేసుకోవాలి. అది పార్ట్నర్షిప్. ఎంత వేసుకుంటాం ఇద్దరి మీద యావరేజ్ అంట. అలా యావరేజ్ అక్కడే యావరేజ్ తీయచ్చు. పార్ట్నర్షిప్, నీ పార్ట్నర్షిప్ ఎంత, నాదంత, ఇద్దరు ఎంత వేసుకొని ఇవ్వాలి బిల్లు. ఇలాగా చేసుకోవచ్చు. అన్నీ మన డైలీ లైఫ్లోవే. కొంచెం సింపుల్గా అర్థం చేసుకొని చదువుకోండి అంతే. ఏం ప్రాబ్లం ఏం లేదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా చాలామంది అడుగుతున్నారు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాకు రాదు అది ఇదని. ఏం కాదు, యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉంటాయి, అవి చూసి ప్రాక్టీస్ చేసుకోండి చాలు. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి ఇది టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్,
ట్రైన్స్ అండ్ డిస్టెన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి ఏ ఎగ్జామ్లో అయినా కన్ఫామ్గా వస్తాయి. వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చేసి ఇందు నుంచి మీకు టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 10 మార్క్స్ వస్తాయి, 10 క్వశ్చన్స్. ఇందులో టైమ్ అండ్ వర్క్ నుంచే 5 to 7 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 3 మార్క్స్ వరకు పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి వస్తాయి. మీకు టైమ్ అండ్ వర్క్ వస్తే కిందది కూడా వచ్చేస్తుంది. సింపుల్, పెద్ద కష్టమే ఉండదు. ఈ టాపిక్స్ నేర్చుకుంటే మీకు ఒక 20 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ 5 టాపిక్స్ నేర్చుకుంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్, ఇవన్నీ సపరేట్ అనమాట. మీరు ఫస్ట్ చూపించిన టాపిక్స్ అన్ని నేర్చుకొని ఇక్కడికి వస్తే ఈజీగా ఉంటుంది. టైమ్ అండ్ డిస్టెన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్ అండ్ డిస్టెన్స్, 10 క్వశ్చన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఒక కార్ ఉంది, ఒక డిస్టెన్స్ ఇస్తాడు, అంత డిస్టెన్స్కి ఎంత దూరం, ఎంత టైంలో వెళ్తుంది, ఇలా అడుగుతాడు క్వశ్చన్స్. ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. ప్రాఫిట్ అండ్ లాస్ చాలా ఇంపార్టెంట్, మీకు అందరికీ తెలుసు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ప్రతి ఎగ్జామ్లో వచ్చే టాపికే. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఇది చాలా ఈజీ టాపిక్. ఇది ఒక్కోసారి రీజనింగ్లో కలిపి కూడా అడగచ్చు దీన్ని. కాబట్టి జాగ్రత్త, స్కోరింగ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ బాగా నేర్చుకోండి. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఉంది, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. మీరు ఎలా వాడు తిప్పేసి మెలికేసి ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ తెచ్చుకోవచ్చు క్లాక్స్ అండ్ క్యాలెండర్స్లో. ఇలాంటి టాపిక్స్ అయితే వదలొద్దు అసలు. మెన్సురేషన్ 10 క్వశ్చన్స్. మెన్సురేషన్ నుంచి కన్ఫామ్గా 10 క్వశ్చన్స్ వస్తాయి, ప్రతిసారి ఇస్తున్నారు ప్యూర్ మ్యాథ్స్లో. మెన్సురేషన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇది ట్రిగ్నామెట్రీ 2 to 3 క్వశ్చన్స్ వచ్చేసి వస్తాయి. ఇది ట్రిగ్నామెట్రీ కూడా సింపుల్గా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆల్జీబ్రా 5 క్వశ్చన్స్. కోఆర్డినేట్ జామెట్రీ 1 or 2 క్వశ్చన్స్. ఇప్పుడు రీజనింగ్ చూద్దాం. రీజనింగ్లో 10 to 12 క్వశ్చన్స్ వచ్చేసి సిరీస్ నుంచి వస్తాయి. సిరీస్ అంటే ఓన్లీ నార్మల్ సిరీస్ అంటే ఒకటే అనుకో, నెంబర్ సిరీస్ ఒకటే అనుకోకండి. ఆల్ఫా నెంబరిక్ సిరీస్ ఉంటుంది, లెటర్ సిరీస్ ఉంటుంది, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాగ 3-4 టాపిక్స్ ఉంటాయి. అవి మొత్తం నుంచి 10 to 12 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్, సింబాలిక్ సిరీస్, సింబల్స్ ఉంటాయి కదా కొన్ని, యారోస్ ఇస్తాడు, ఒకటి అప్ ఇస్తాడు, డౌన్ ఇస్తాడు, మళ్ళీ సైడ్ ఇస్తాడు, ఇంకోటి ఎలా వస్తుంది, ఇంకొక సైడ్ వస్తుంది, ఇలాగా సిరీస్ ఉంటాయి. నెంబర్ సిరీస్ లాగానే ఇవి సింబాలిక్ సిరీస్ కూడా ఉంటాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇక్కడ నుంచి 10 క్వశ్చన్స్ అండ్ డేటా సఫిషియన్సీ నుంచి ఒక 15 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అసెర్షన్స్ అండ్ రీజన్స్ ఇక్కడ నుంచి 6 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆడ్ మ్యాన్ అవుట్లో ఇప్పుడు 2, 4, 6, 8, 10, 11 ఉంది. ఇందులో ఎవరు ఆడ్ మ్యాన్ అంటే 11, ఎందుకంటే 2, 4, 6, 8, 10 వచ్చేసి ఈవెన్ నెంబర్స్, 11 ఈవెన్ కాదు. ఇలా ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది, దాంట్లో ఆడ్ మ్యాన్ అవుట్ అది. ఇంకా అనాలజీ నుంచి 8 to 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కోడింగ్, డీకోడింగ్ ఇది చాలామందికి ఇష్టమైన టాపిక్, ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఇది. కోడింగ్ అండ్ డీకోడింగ్ వచ్చేసి మీరు ఈజీగా చేసేయచ్చు. నెంబర్ కోడింగ్ ఇస్తాడు, లెటర్ కోడింగ్ ఇస్తాడు, ఇలా ఎలా ఇచ్చినా మీరు మ్యాక్సిమం చేసేయచ్చు. మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేసి అటెంప్ట్ చేయొచ్చు. వచ్చేసి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేపర్ టఫ్ వచ్చింది అనుకోకండి. ఎప్పుడైనా 30% క్వశ్చన్స్ వచ్చేసి ఈజీగా ఉంటాయి, 30% వచ్చేసి యావరేజ్గా ఉంటాయి, 30% టఫ్గా ఉంటాయి. మీరు ఆ టఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి మాకు పేపర్ టఫ్ వచ్చింది అంటే కష్టం అవుతుంది. ఫస్ట్ క్వాలిఫై అయ్యేదానికి అందరికీ ఛాన్స్ ఇస్తారు. 35% క్వశ్చన్స్ వచ్చేసి సింపుల్గానే ఉంటాయి, అక్కడ మీరు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేది ఏంటి, మిగతా లాస్ట్లో టఫ్ వచ్చేవి ఫస్ట్ మీరు యావరేజ్ ఇవన్నీ మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే అక్కడే మీకు జాబ్ వస్తుంది కదా. మీకు లాస్ట్ టైం ఎంతకు వచ్చింది, ఎస్ఐ ఓసీకి 250, 260 లోపే జాబ్ వచ్చేసింది. అంటే మీకు 70% మార్క్స్ కూడా అవసరం లేదు. కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి ఇంకా కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంది. పేపర్ ఈజీగా వస్తే కట్ ఆఫ్ చాలా పెరిగిపోతుంది, పేపర్ టఫ్ వస్తే కట్ ఆఫ్ తగ్గుతుంది, అంతే సింపుల్, ఇంకేం లేదు. ర్యాంకింగ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బ్లడ్ రిలేషన్స్ వచ్చి చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి 5 క్వశ్చన్స్ వచ్చి పక్కా వస్తాయి ప్రతి ఎగ్జామ్లో, చాలా ఎగ్జామ్స్లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. పజిల్స్ నుంచి 6 to 7 క్వశ్చన్స్ వస్తాయి. డైస్ అండ్ క్యూబ్స్ ఇవి వచ్చేసి 7 క్వశ్చన్స్ వస్తాయి. చాలామందికి అసలు ఎస్ఐ ఎగ్జామ్కి ఈ పజిల్స్కి వీటికి ఏం సంబంధం, బ్లడ్ రిలేషన్స్కి ఏంటి, అసలు ఈ ర్యాంకింగ్ ఏంటి, ఇదంతా అవసరమా అనుకుంటారు. ఇదంతా అవసరమా అంటే మీరు రేపు కేసెస్ డీల్ చేయాల్సి వస్తుంది. అక్కడ కేసెస్ వచ్చేసి అన్నీ సింపుల్గా ఉండవు.
మీరు ఇలా పజిల్స్ ఇలాంటివి చేసి మీ థింకింగ్ స్టైల్ మారుతుంది మొత్తం. మీరు ఎంత బాగా ప్రిపేర్ అవుతే అంత బాగా మీ మెమరీ వచ్చేసి మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆలోచన శక్తి ఉంటారు కదా, అది చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు ఈజీగా కేసులు సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీకు టెస్ట్ అనమాట. మీకు దానికోసం ఎలిజిబిలిటీకి టెస్ట్ ఇదంతా. అందుకే ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ బుక్స్ అడిగారు. బుక్స్ నేను వీడియో చేస్తాను కన్ఫామ్గా. ఇంతకుముందు జనరల్ స్టడీస్ ఆల్రెడీ చేస్తున్నాను వెయిటేజ్. ఎవరైనా చూడకపోతే అది చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను మీకు. అండ్ ఇప్పుడు ఇదంతా వచ్చేసి కన్ఫామ్గా ఇన్ని మార్క్స్ వస్తాయంటే చెప్పలేము. ఒక్కొక్కసారి చేంజ్ చేయొచ్చు, ఎగ్జామినర్ ఇష్టం అది. వాళ్ళకేమి రూల్ ఏమి ఉండదు ఇక్కడ నుంచి ఇన్ని మార్క్స్ ఇవ్వాలి, ఇక్కడ నుంచి ఇన్ని మార్క్స్ ఇవ్వాలని. కాకపోతే మనం ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ మీద ఇలా మనం చెప్పుకోవచ్చు ఇన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందని. కానీ సిలబస్ చూసి గట్టిగా ప్రిపేర్ అయితే అవ్వాలి మీరు కన్ఫామ్గా. నోటిఫికేషన్ అయితే ఇంకొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మిగతా నోటిఫికేషన్లా కాదు. మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ చాలామంది అప్లై చేస్తారు. అందరికీ ఎగ్జామ్ ఒకటే కాదు, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అంటే అందరూ ఇప్పుడు కలిసి ఒక్కొక్కరికి ఫిజికల్ టెస్ట్ పెట్టలేరు కదా, రన్నింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ జనాలు ఒకే దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ లేదు. నవంబర్ డిసెంబర్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి టైం ఉంది, కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయొద్దు. Please share and subscribe our Telugu Competitive Exams portal and press bell icon for more updates.